హర హర మహాదేవ్. వస్తున్నాం శివయ్య. ఈ రోజైతే మేమైతే శ్రీశైలం వెళ్తున్నాము. సండే కదా, అలా అని చెప్పి సరదాగా మా దోస్తులతో కలిసి శ్రీశైలం వెళ్తున్నాము. మా దోస్తుడు మహేష్ చాలా కామెడీ చేస్తాం. చాలా ఇట్లుంటుంది అనమాట పంచాయతీ. ఎటు వాళ్ళ తెలియదు. హైవే తోడు ఫస్ట్ ఎవరైనా అంటాడు. వెనకాల మా తమ్ముడు రాహుల్, మా రాహుల్ పక్కన మా అన్నయ్య రాజేష్, మా గురువు గారు, మా కొలీగ్ అనమాట. అదే మా ఫ్రెండ్. ఆ వీడియోలు అందరూ చూస్తారు. బుద్ధంతా ఊరి అందరు రికార్డ్ అవుతుందిరా. రికార్డ్ అవుతుందా? మళ్ళా మన ఫ్రెండ్ శ్రీకాంత్, మన మహేష్ వాళ్ళ కజిన్. అందరం ఐదుగురం కలిసి మా రాహుల్ కార్ లో అందరం కలిసి శ్రీశైలం వెళ్తున్నాము. బ్లాగింగ్ లో చూద్దాము. ప్రైజ్ దలాడా ముందు పోయిదా? ఇది ప్రైజ్ దలాడంట. వీళ్ళని పెట్టుకొని పోతే నన్ను వీడి వల్ల అందరినీ మొక్కాలి. అందరినీ మనం గౌరవించాలి. అందరితో బాగుండాలి. ఇది వచ్చేసి ఈ వ్లాగ్ లో మనము వీలైనంత వరకు ఫన్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాము. ప్రజెంట్ అయితే మనం ఎక్కడ వరకు వచ్చినాం బ్రో? కలవకుర్తి క్రాస్ హైదరాబాద్ నుంచి వస్తున్నాం. మార్నింగ్ 5:30 స్టార్ట్ అయింది. మార్నింగ్ 5:30 స్టార్ట్ అయినాం. ప్రజెంట్ అయితే ఐఫోన్ లో టైం చూద్దాము. ఎర్లీ మార్నింగ్ 7:30 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 6 కాదు, 5:30 స్టార్ట్ అయినాము. 6 కి మన ఓడర్ ఎక్కిచ్చాడు బాబాయ్. 6:30 కల్లా ఓడర్ దింపేసి వస్తుంది. ఫాస్ట్ గా వెళ్తాను మినిమం 120. కార్ ఇవే తగ్గించుకుంటే మంచిది. చిన్నదైనా సరే బాబు, అయినా బండిలో ఉండదు, నడిపేవాడి నరాల్లో ఉంటది అంటారు కదా. దానికి నెక్స్ట్ మంచి బ్లాగ్ చేస్తా. తుఫాన్ వేసుకొస్తా. మంది సబ్స్క్రైబర్లు రండి వెనక. తుఫాన్ లో పోదాం. నెక్స్ట్ తుఫాన్ లో ఎంతమంది వేసుకొని వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. తుఫాన్ లో సఫారీ చేస్తా. చాలా బాగుంటుంది. నల్లమల ఫారెస్ట్ లో కూడా పుల్లు బాగా దొరుకుతున్నాయండి ఈ మధ్య. మంచి సఫారీ చేద్దాము. వచ్చేయండి మీరు అందరు కలిసి వచ్చేయండి. శివ భక్తులు ఉంటే మనం అయితే 100 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయినాం. ఓం నమః శివాయ అని పెట్టండి. ఓం నమః శివాయ పెట్టండి. అదే విధంగా నెక్స్ట్ నా టార్గెట్ 500 సబ్స్క్రైబర్ రీచ్ అవ్వడము. శివ భక్తులు ఉంటే నాకు ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ షేర్ పక్కా. ఓకేనా? ఇంకా చెప్తాం, మనం కొంచెం అప్డేట్లు ఇస్తూ ఉంటాం మీకు వెళ్తుంటే మేము ఏం జరుగుతుంది ఏంటి అనేది. చూద్దాం ఈరోజు ఒక పులన కనబడదని. అంటే మొత్తం ఆల్రెడీ పులి ఉంది అనుకోండి, కానీ చూద్దాం ఏ దారిలో ఒక పులన కనబడదు. మీరు అనుకునే పులి కాదు బ్రో. ఏం చెప్తావు? ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వాచ్ బాగుంది బ్రో. బ్రో దిస్ ఇస్ గిఫ్ట్. పోలీసా బ్రో? పోలీస్ బ్రో. చైనా బ్రాండ్, చైనా నుంచి తెప్పించుకోండి. చైనా కాదు, విజయన్న దుబాయ్ నుంచి తీసుకొచ్చింది బ్రో. ఇప్పుడు పండగ స్టోరీ చెప్పాలా వీళ్ళకి విజయన్న? ఎందుకంటే శ్రీకాంత్ డౌట్ పడతాడు, ఏంది వీళ్ళు షూట్ చేస్తున్నారు, నిజంగా బ్లాగ్ పెడుతుర్రా లేదా కామెడీ షూట్ చేస్తుర్రా ఏదనేది. మన శ్రీకాంత్ కంపల్సరీ ఇప్పుడు తెలుస్తుంది. శ్రీకాంత్ రేపు యూట్యూబ్ రిలీజ్ చేసినాక శ్రీకాంత్ అర్థమవుతుంది. ఆ రిలీజ్ అయిన వీడియో తీసిర్రా భయ్, మన జోక్ ఏదో ఆయన చెప్పినా కదా అనుకుంటాడు. ఆల్మోస్ట్ మేమైతే ఇంకా శ్రీశైలం రీచ్ అవ్వు. శ్రీశైలం ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉందిరా మనకు? 120 కిలోమీటర్స్ ఉంది శ్రీశైలం. ఎర్లీ మార్నింగ్ బ్రో, సన్ రైజ్ 1.5 hours బ్రో, అంతకంటే ఎక్కువ పోతాం. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చాలా ప్రశాంతంగా బాగుంది. కానీ నైట్ అయితే నిద్ర లేదు మెయిన్ గా. ఇప్పుడే మనం ఘాటి ఎంటర్ అవుతున్నాము. ఎగ్జాక్ట్లీ ఏం ఘాటి బ్రో ఇదైతే? నాకు కూడా తెలియదు. మా నల్లమల్ల ఫారెస్ట్ ఘాటి. అది ఘాటీలో వచ్చా లేకపోతే ప్రాక్టీస్ చేస్తారు ఇప్పుడు మా మీద? టైగర్ రిజర్వ్ ఇదే. ఇప్పుడే మనం ఘాటి ఎక్కినాం. ఎగ్జాక్ట్లీ వీడు మొత్తం నల్లగా వస్తాం. నల్లమల్ల ఫారెస్ట్ ఎంటర్ అయిపోయినాం. 136 కిలోమీటర్స్ ఇప్పుడు ఇట్లా కింద కదా మనం కాకా పైకి వెళ్ళిపో. విలేజ్ ఉందిరా కిందకి. ఇక నల్లమల్ల ఫారెస్ట్ ఎంటర్ అయ్యేట ఇక్కడ నుంచి మనకు. చెప్పు బ్రో మహేష్ బ్రో, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. పెయిన్లు చూసుకుంటున్నాయి బ్రో. ఎవరైనా పెయిన్లు ఉన్న వాళ్ళు వచ్చేసేయండి. మనం మంచిగా కొద్ది గట్టి చెప్పు. కోత పెయిన్ అంటే ఇప్పుడు ఆడ తీసుకొచ్చి పెడితే పెయిన్లు తీస్తే ఏంటి మమ్మీ ఎవడు? ఇదే అండి చెక్ పోస్ట్ ఏరియా. ఎగ్జాక్ట్లీ నల్లమల్ల ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఈవినింగ్ 6 తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్, ఈ రూట్ లో వచ్చే వెహికల్స్ ఏవి మనకు అలౌ చేయరు బ్రో. ఈ చేపలు తీసుకోండి, చాలా మనకు బ్యాక్ పెయిన్స్ ఇట్లా ఏమైనా ఉన్నా సరే తొందరగా తగ్గిపోతాయి. ఏ చేపలు? మన సైడ్ కి రోడ్ పక్కన అమ్మే చేపలా? మరి అంతేనా? చూపిద్దాం మన వాళ్ళకి ఒక్కసారి. అది మనం సాయంత్రం ఈవినింగ్ వచ్చేటప్పుడు ఒకసారి బ్యారేజ్ చేస్తాం బ్రో. వాళ్ళు 300 అంటున్నారు, కానీ మనం 100-120 రూపాయలు అడిగి తెచ్చేస్తారు. ఇదే అండి మెయిన్ చెక్ పోస్ట్. ఆఫ్టర్ 6 తర్వాత ఈ చెక్ పోస్ట్ నుంచి మనకు అలో చేయరు నల్లమల్ల ఫారెస్ట్ లోపలికి. చెప్పు మన వాళ్ళకి ఏమంటావు?
బ్రో ఈ చూడండి బ్రో మంచి చేయితోని అల్లుతున్నారు అవి తీసుకోండి. హెల్త్ కి నాకు తెలిసి అయితే చాలా మంచిది, అది చాలా మంచిది. లేదు బ్రో చాలా మంచిది బ్రో. చాపే నువ్వు వండుకుంటే నీకు బాడీ హీట్ గుంజేస్తుంది ఆ చాప. అది చాలా మంచి చాప. అది మేము నష్టం తీసుకున్నాం. మనమైతే ఇప్పుడైతే దోమలపేట టిఫిన్ చేయడం కోసం ఆగాము. అందరూ టిఫిన్ తింటున్నారు. మన శ్రీకాంత్ బ్రో వచ్చేసి దోశ తింటున్నాడు మంచిగా. అదేవిధంగా మన రాజేష్ బ్రో వచ్చేసి ఇడ్లీ, మన రాహుల్ బ్రో వచ్చేసి దోశ. కానీ మా మహేష్ గారు వచ్చేసి అసలు టిఫిన్ ఏం తింటలేడు. ఎందుకురా అంటే టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏం తింటాడంట. అరే ఇది అట్లా ఎప్పటి నుంచి ఇట్లా అలవాటు? అమ్మాయితో చాటింగ్ చేస్తాడు బ్రో. ఏంది బ్రో ఇది మనుషులు చాటింగ్ కూడా చేసుకున్నాడు. చాటింగ్ కాదు మ్యాటర్. అసలు టిఫిన్ తినడు మనోడు. టెంపుల్కి వెళ్ళే ముందు ఎంత లేట్ అయినా ఎంత మధ్యాహ్నం అయినా నా ఈవినింగ్ 4-5 అయినా సరే ఏమీ తినడు. అసలు ఏం తినడు. ఐఫోన్ వెనకాల పెట్టా, బ్యాక్ కౌట్ పెట్టా, బ్యాక్ సైడ్ పెట్టా. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నా. ఇప్పుడే ప్రజెంట్ దోమలపేట స్టార్ట్ అయినాం. మన మహేష్ బ్రో అయితే ఏం తినలే, ఖాళీ ఛాయ్ తాగాడు. చాలా గొప్పగా అనిపిస్తుంది మహేష్ బ్రోతో ప్రయాణం చేయడం. నాకు హిందూ ధర్మాన్ని చాలా గొప్పగా కాపాడుతున్నాడు. అడిగితే ఏమంటున్నానంటే టెంపుల్స్కి వెళ్లే ముందు మనం ఏం తినకుండా వెళ్ళాలి. అలా అయ్యొద్దు అంటే మనోడు పాటించేదా అట్లా పాటిస్తున్నాడు. చాలా మంది పాటిస్తారు తినకుండా వెళ్ళాలని. నేనైతే ఇంటి పక్కన ఉంటా మాత్రం పాటిస్తాను. మా ఇంట్లో ఎవరు తినరు బ్రో గుడికి వెళ్ళినప్పుడు. అది మేము ఏంటంటే నేను కూడా తినను. కాకపోతే ఇంటి దగ్గర గుడి ఉంటే అట్లా చేస్తా. నేను ఇంత దూరం గుడి ఉంటే మన వల్ల కాదు, బరాబర్ తినే బయలుదేరతా. ఇప్పుడు శ్రీకాంత్ బ్రో ఏమంటావు? తినేసి వెళ్ళాలా తినకుండా వెళ్ళాలా? నువ్వేమంటావు? తినేసి వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు ఏమంటాడు మనల్ని? కడుపు నింపుకో వచ్చి నాకు దర్శనం చేసుకోవాలి. మన దేవుని దగ్గరికి వెళ్ళేది ఎందుకు? 3 పూటలు తినడానికి, తిండి దొరకడానికి, పడుకోవడానికి, నిద్ర దొరకడానికి, హ్యాపీగా ఉండడానికి. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు కడుపు చంపుకొని పోతే ఆయన ఫీల్ అవుతాడు కదా బ్రో. నాదొక లాజిక్ బ్రో. ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు భోజనం తిని పెళ్లి చేసుకుంటావా, లేకపోతే మొత్తం అయిపోయిన తర్వాత పెళ్లి కావాలని ఉపవాసం నేను ఇయ్యాలంటే ఇయ్యాల పెళ్లి కావాలని చెప్పి ఉపవాసాలు అట్లా కాదు బ్రో. నేను ఎప్పటి నుంచో ఉపవాసాలు. ఇక్కడ నుంచి ఆక్టోపస్ వ్యూ కాదు. ఇప్పుడే ఘాటి మనము దోమలపేట ఘాటి దిగుతున్నాము. ఇది దిగి మన శ్రీశైలం డ్యామ్ క్రాస్ చేసుకుని మన ఈగల్పేట ఎక్కుతాము. ఈగల్పేట ఎక్కి కొంచెం ముందుకెళ్ళగా మన శ్రీశైలం వెళ్ళి వచ్చినట్టే బ్రో. చాలా బాగుంటది. చాలా బాగుంది ఫుడ్. తినేసేది నేను తినలేదు కానీ రిటర్న్ లో తింటాడు బాగుడు. తినలేకుండానే రివ్యూ ఇచ్చి పాడదగ్గాడు. ఆంటీ చాయ్ బాగా పెట్టింది, కొంచెం చక్కెర ఎక్కువైంది. చాయ్ బాగా పెట్టింది కానీ కొంచెం చక్కెర ఎక్కువైంది. బ్రో మనోడు గ్రేట్ బ్రో. నెక్స్ట్ బ్రో గుర్తుపెట్టుకోండి, మనవి కూడా బ్లాగ్స్ స్టార్ట్ అయితే కొంచెం మనం రిచ్ అయిన తర్వాత చేద్దాం అన్నట్టు ఆగుతున్నాం. మనం రిచ్ కాలే ఇంకా. అన్ని ఏ క్లాస్ ఉంటాయి అప్పుడు అన్ని బి వీడియో అంటే బ్రో. బి గ్రేడే. మాహోల్ కొంచెం అది నెక్ పెయిన్ ఉందని చెప్పేసి మహేష్ కార్లోనే మసాజ్ చేసేస్తుండ అందరికి. బ్రో మీరు గుర్తుపెట్టుకోండి, మధ్యలో ఉండు రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న బ్రో అని అడిగారు. ఆ బ్రోది ఇన్స్టా, స్నాప్చాట్ ఏం లేవు, ఓన్లీ వాట్సాప్. కాల్స్ వస్తే మీకు బ్రోది లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇస్తా, ఆఫీస్ ది పింగ్ చేయండి. స్టిల్ బ్యాచులర్. కలర్ చూడండి అసలు మా కలర్ వేరే ఉంటుంది. స్టిల్ బ్యాచులర్. ఆ కలర్ కూడా దేనికి వచ్చింది? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మెయిన్ గా అండర్లైన్ చేసుకోండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. రెడ్లు రెడ్డి బాగున్నారు. రెడ్లు అంటే ఏమనుకుంటారు? లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. సింగిల్ రోడ్ తమ్ముడు. గుట్టకి ఎంత ఏమంటావు? డైరెక్ట్ నీకు ఓవర్ ఏమంటావు? ఏంది ఘాటి 4 అవుతారే బ్రో. ఎర్లీ మార్నింగ్ వ్యూ సూపర్ ఉంది బ్రో. వచ్చేసి ట్రిప్ పొద్దున బ్రో. సాటర్డే ఈవినింగ్ గుర్తుపెట్టుకోరు. 3 హైదరాబాద్ 2:30, 3కి బయలుదేరండి. వచ్చి దోమలపేటలో స్టే చేసుకోండి. స్టే చేయండి. నైట్ ఎర్లీ మార్నింగ్ దర్శనం అవుతుంది. రిటర్న్ లో పోయేటప్పుడు మంచిగా ఒక ఫుల్ బాటిల్ ఉన్న ఒక మంచి నాటుకోటి కొంతమంది ఉంటారు బ్రో.
శ్రీశైలం రీచ్ అయ్యాము. టైం ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. ఆల్మోస్ట్ 5 అవర్స్ మనము ట్రాఫిక్ అయితే ఎక్కువ బాగానే ఉంది. ఇప్పుడు చూడాలి లోపల ఎలా ఉందని. దర్శనానికి ఎంత టైం పడుతుంది ఎంత చూడాలి. 10:30కి ఎగ్జాక్ట్లీ కొండ మీదకి వచ్చేసాము. పార్కింగ్ కోసం వెతుకున్నాము. వెహికల్ పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలని కొంచెం ఇబ్బందిగా ఉంది. మనమైతే ఇప్పుడే రెడీ అయ్యాము. నేను ఒక్కడిని లుంగి కట్ట. బ్రో ఇట్లా పట్టుకో బ్రో, నా ఇచ్చాడే చూపెట్టు, కొంచెం కింద పెట్టు. నేను ఒక్కడిని పంచ కట్టుకున్నా, వీళ్ళు ఎవరు పంచ కట్టుకోలే. టెంపుల్కి వస్తున్నాము, పంచ కట్టుకోవాలి. కొంచెం అయితే మొత్తం జీన్స్ చూడండి ఒకసారి, చూపెట్టి ఒకసారి జీన్స్ చూడండి ఎట్లా వేసుకుంటాం. జీన్స్ చూడండి ఒక్కరు కూడా అయితే అందరూ ఇలా బొట్టు పెట్టుకొని స్నానాలు చేసి నీట్గా తల స్నానాలు చేసి గుడికి వస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే వీళ్ళందరినీ చూస్తుంటే. రాజ్ బ్రో చూడు బ్రో కెమెరాని. అసలు మెయిన్గా ఒక భక్తుని పరిచయం చేస్తా. ఈ భక్తుడు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. ఈ భక్తుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాడు, చాలా బాగున్నాడు ఈ భక్తుడు అయితే. విభూదిని దిద్దుకొని వస్తున్నాడు ఈ జ్ఞాని, నుదుట విభూదిని దిద్దుకొని వస్తున్నాడు ఈ జ్ఞాని. బ్రో ఇప్పుడు టైం వచ్చి 1:30 అవుతుంది. ఇప్పుడే దర్శనం అయిపోయింది. శ్రీకాంత్ మన దర్శనం తొందరగా అయిపోయిందా లేట్ అయిపోయిందా? మరి ఎట్లా తొందరగా అయిందంట. నీ లెక్క ప్రకారం ఏంటి? తొందరగా నేను తినాలి. తొందరగా అయిపోయినట్టేనా? ఓకే థ్యాంక్ యూ. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయిందా? హాఫ్ అన్ అవర్ దర్శనం అయిపోయింది. చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడే లడ్డు కూడా తీసుకొచ్చుకున్నాం. పంచుకుంటున్నారు లడ్డు. మన వాళ్ళు లడ్డు పంచుకొని మరి తింటున్నారు. రాహుల్ ఎక్కి చూడవా, కనబడుతున్నారా? మహేష్ బాగుంది బ్రో. ఎలా ఉంది దర్శనం? దర్శనం కూడా మంచిగా అయింది. లడ్డు కూడా మాకు దేవుడి దయ వల్ల నడుస్తూ కాలు పహలేకపోయినా అసలు ఏంటిది ఇది? అసలు ఏంటిది ఇది? భూచక్ర. ఓ కత్తి జాగ్రత్త. చెట్టు దాలేదు ఎట్లా? చెట్టుకా? చెట్టుకు వస్తుందా? వేరా భూచక్ర గడ్డ అంట. మహేష్ గారిని తినబుద్ధి అవుతుంది. ఏందా సంగతి అని చెప్పి దాదా అమ్మ నేను బ్లాక్ చేసుకుంటా. మహేష్ గారు తిందామని చెప్పేసి ఆపాడు. బాబాయ్ నువ్వు ఎందుకు తిరుగుతున్నావు బాబాయ్? భూచక్ర గడ్డ చూడు, నువ్వు భూచక్రం లెక్క తిరగకు. జస్ట్ అది 20 రూపాయలు అంట పీసు. ఇంకోటికి వస్తే ఎంతరా? ఇప్పుడు తింటే దేనికి ఇది దేనికి బాగుంటుంది? మహేష్ దేనికి రా ఇది? ఓ మహేషా దేనికి ఇది? గ్యాస్ ట్రబుల్ కి మంచిది, అరుగుదలకి మంచిదంట. 100 రూపాయలు 4 అని చెప్పి చిన్న కట్ చేస్తున్నారు. మీ పాప తీసేసుకుంది. మీరు కొంచెం లావు కట్ చేయండి అమ్మా. అట్లా కొంచెం లావు కట్ చేయండి. అమ్మా అమ్మా అవ అర్జున ఎట్లా కట్ చేస్తా? కాక నువ్వే పోయి కాక దీని ఎట్లుందో చెప్పరా మన వాళ్ళకి. మహేష్ నువ్వే. బాడీలో హీట్ తగ్గడానికి ప్లస్ మన దానికి డైజెషన్కి గ్యాస్కి మంచిదంట. స్టేజ్ చేస్తున్నాం ఏంటి కదా అని. చక్కెర అది ఏరా? వేరు వేరన్న అంటే మేము తెలంగాణ వాళ్ళం ఏరు అంటాం. ఆయనకు అర్థం కావట్లేదు. మొత్తం తినలేమా? మరి ఎందుకని 3 చాలా? ఎలా ఉంది? నీ ఒక ఫీడ్బ్యాక్ చెప్పా రమేష్. బాగుందా? సరే నేను కూడా తినే చెప్తా. ఎట్లా ఉంది శ్రీకాంత్? చక్కెర ఎక్కడ బాగుందా? చక్కెరతో బాగుందా? నేను మొరంగడ్డ అంటారు, మనం దంచగడ్డ అంటాం. మనైతే సొండిపెంటలో ఆగి సొండిపెంటలో తింటున్నాం ఏదైతే ప్రజెంట్. అసలు ఏంది దీని కథ ఏందని చూడడానికి అయితే బాగుందని చెప్పి
ఇప్పుడే మనం అయితే భూచక్ర కడ తిన్నాం. టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంది. నా రాజేష్ తినలేకపోయాడు, అంటే ఐ మీన్ తిన్నాడు, కొంచెం తిన్నాడు, చాలా అన్నాడు. మన శ్రీకాంత్ తిన్నాడు, బాగుంది మంచిదని చెప్పి తిన్నాడు. ఎప్పుడో ఒకసారి మనం తినేదని చెప్పి తిన్నాం. ఇంకా మ్యాటర్ ఏంటంటే వీడియో ఇంతతో అయిపోయింది. ఘాటి కూడా దిగడం ఎక్కడం జరుగుతుంది. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. చూద్దాం నెక్స్ట్ వీడియో ఏం చేద్దామని. అప్పటి వరకు ఓం నమ శివాయ. వెళ్తున్నా శివయ్య. బాయ్. మళ్ళీ వస్తా శివయ్య.